మైనార్టీలపై బీజేపీ పరోక్షంగా దాడులు చేస్తుందని కామ్రేడ్ కె రామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సభలో ఆయన మాట్లాడారు. చట్టసభలో మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు మైనార్టీలు, క్రిస్టియన్లపై కేంద్రంలో బీజేపీ చేస్తున్న దాడులకు రాష్ట్రంలో కూటమి మద్దతిస్తుందని మండిపడ్డారు రామకృష్ణ. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం మైనార్టీలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే ఎంతమంది పేదవాళ్ళు ఉన్న దేశం ఎక్కడా లేదు, అది కూడా భారతదేశమే. పక్క మత రాజకీయాన్ని తేవడానికి, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి, మైనార్టీలు రెండవ శ్రేణి పౌరులుగా చూడడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఒక మతానికి వచ్చిన ప్రమాదం కాదు, మన భారతదేశానికే ప్రమాదం వచ్చింది. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో తరతరాలుగా, వందల సంవత్సరాలుగా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు మనమందరం కూడా అన్నదమ్ముల మాదిరి కలిసి జీవిస్తూ ఉన్నాం. మీరే వాళ్ళని దోచిపెట్టి మళ్ళీ మీరేమంటే అడుక్కుంటున్నారు వాళ్ళని. ఏమని? అయ్యో వానికి చదువు చెప్పి, వానికి భీమి, ఇంకోనికి బ్యాడ్లీ, ఇంకోనికి మంచి నూనె పంపున్నాడు.